నిజం రవి, మీకోసం బంగారి అన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ అడవిలోకి వెళ్లి ప్రాణాలని పణంగా పెట్టింది. అది నా కల్లారా చూశాను. మీకోసం బంగారి ఏమైనా చేస్తుంది. లైఫ్లోకి ఇలాంటి అమ్మాయి రావాలంటే పెట్టి పుట్టుండాలి. మిస్ చేసుకోకండి రవి, తరువాత లైఫ్ లాంగ్ చాలా రిగ్రెట్ అవుతారు. ఏంటి బంగారి, అడవిలో భూతం, ప్రేతం, వైల్డ్ ఎనిమల్స్ అన్నీ ఉన్నాయా ఏంటి? ఉన్నాయి, కానీ నేను పట్టించుకోలేదు. ఏమైనా నీకు సూపర్ ధైర్యం బంగారి. నేను గాని అడవిలోకి వెళ్ళాననుకో భయంతో అక్కడే చచ్చిపోతాను. ఒక విషయం మన కూడా ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నావంటే దేనికి మనం భయపడకూడదు, చేసేయాలి. ధైర్యంగా ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. అదే ఆ శామ్ని చూసావు, ఎలా రివర్స్ అయిందో చూసావు కదా. అదే బంగారి నీకు శామ్కి ఉన్న తేడా. సరే రండి, అందరూ బయలుదేరదాం. బయలుదేరదామా? పద పద పోదాం. మేం బయలుదేరుతాం శ్రీనివాస్. సరే అమ్మా, అప్పుడప్పుడు రాండమ్మా. సిటీలోనే కదా ఉండేది. వారానికి ఒక రోజు వచ్చి రిలాక్స్ అయి వెళ్ళండి. ఖచ్చితంగా. నా మనవడి పెళ్లి పత్రిక మీకు పంపిస్తాను. ఖచ్చితంగా కుటుంబంతో రావాలి. తప్పకుండా అమ్మా. బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎనీథింగ్ ఫర్ ఝాన్సీ అమ్మా. సరే మేం వెళ్ళొస్తాం. సరే అమ్మా, రండి పదండి. పద. చెప్పింది జ్ఞాపకం ఉందా రవి? ఉంది బ్రదర్. ఓకే బ్రదర్. బేబీ చూసి చిన్నగా జాగ్రత్తగా. ఆర్ యు ఓకే? యా. శామ్, టైం అయింది కదా, ఇంక నువ్వు వెళ్ళి పడుకో. నన్ను ఎలా పడుకోమంటావు? నాకు నిద్ర ఎలా వస్తుంది బేబీ? శామ్, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా? మనిద్దరికి అస్సలు పెళ్లి చేరకూడదని ఆ గుడిలో ఎంత డ్రామా జరిగింది. అదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఏం జరిగింది బేబీ? ఝాన్సీ అమ్మ చేసే ప్లాన్లో అన్నిటిలోనూ ఆ బంగారియే గెలిచేటట్టు చేశారు. అదెలా? అంతమంది ఉన్నప్పుడు తనకి మాత్రం అనుకూలంగా జరుగుతుందా చెప్పు? శామ్, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? బేబీ, నీకు అర్థం కావటం లేదా? గుడిలో చేయాల్సిన పరిహారం నిన్ను చేసుకోబోయే అమ్మాయి చెయ్యాలని చెప్పారు కదా. మరి అది నేనే కదా చేయాల్సింది. మరి ఆ బంగారు ఎలా చేస్తుంది? దానికి అర్థం ఏంటి? ఆ బంగారితోనే పెళ్లి చేయాలని ఝాన్సీ అమ్మ ప్లాన్ మీద ప్లాన్ వేస్తున్నారు. శామ్, జాను ఆ విధంగా ఆలోచించే మనిషి కాదు. అనవసరంగా నువ్వు తన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. బేబీ, అది ఆ నిప్పు శెట్టి ఉంటుంది, అది నా చేతిలో పెట్టారు, వెన్నెల చేతిలోనూ పెట్టారు. మా ఇద్దరు చేతుల్లో పెట్టినప్పుడు బోన్ అయ్యింది, చేతులంతా బొబ్బలొచ్చాయి. కానీ బంగారి చేతిలో పెట్టినప్పుడు మాత్రం తనకి ఏమీ కాలేదు. దానికి ఏంటి అర్థం? అంటే ఇందులో ఏదో ఫ్రాడ్ జరిగిందనే కదా అర్థం. సరే, అది వదిలేసే. చేతులు కాళ్ళు కాలిన తర్వాత దాంతో నడవడం ఎంత కష్టం. ఒక్క అడుగైనా కూడా పెట్టగలరా? కానీ తను కొండెక్కి దిగి ఆ పరిహారాన్ని పూర్తి చేసొచ్చింది. అదెలా జరుగుతుంది? బేబీ, ఇదంతా నిజంగానే జరిగిందనుకుంటే మనల్ని మించిన మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు. బాగా ఆలోచించి చూడు. నేను ఝాన్సీ అమ్మని తప్పు అనడం లేదు. ఆవిడ ఎంతైనా
బంగారితో నీకు పెళ్లి చేస్తానని నీతో ఛాలెంజ్ చేసింది. హ, ఆవిడ గెలవటానికి ఈ పని చేశారు అనిపిస్తుంది. బేబీ, నువ్వు కానీ అలర్ట్గా లేకపోతే మన పెళ్లి జరగనే జరగదు. రవి ఆలోచిస్తున్నాడు. అలాగే ఆలోచించి నేను చెప్పింది నిజమే అని నమ్ముతాడు. అలాగే నమ్మితే చాలు, నేను గెలవటానికి మార్గం ఏర్పడినట్టే. హే శామ్, ఏం చేస్తున్నావు? ఆ బంగారి ఏదో చేస్తుందన్నా. రవి మనసుని లాగేసుకుంటుంది. రవి నుంచి నన్ను ఎక్కడ దూరం చేస్తుందో అని నాకు భయం వేస్తుంది. మరి తను అంత రిస్క్ తీసుకుని పరిహారం చేసింది. తన మీద సింపతి రాకుండా ఎక్కడికి పోతుంది? వదిలే, ఏం చేయగలం? వదిలేయాలా? మరి గుడిలో అంత పెద్ద ఛాన్స్ వచ్చింది కదా, అది వదిలేసి ఇక్కడికి వచ్చి అరిస్తే? ఇటు చూడు, నువ్వు కానీ ఆ పరిహారం సరిగా చేసుంటే కనుక ఝాన్సీ అమ్మ కూడా నేను మెచ్చుకునేవారు కదా. నీ మీద నా బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం పోయి ఉండేది. అదంతా నువ్వే మిస్ చేసుకున్నావు. అన్నా, అది చెప్తూ ఉండదన్నా. నేను వేడిగా ఉంది పట్టుకోలేకపోతున్నా అని చెప్తున్నాను కదా. హేయ్, అప్పుడు నిన్నందరూ డమ్మీ దానిలానే చూస్తారు, పర్వాలేదా? అన్నా, మరి ఏంటి, నీకు రవి కావాలంటే కొన్ని కష్టమైన పనులు కూడా చెయ్యాలి శామ్. ఇలా అన్ని సమస్యలకు భయపడి పారిపోతూ ఉంటే తన్నా నేను పెళ్లి చేసుకోబోయేది అని రవి కనిపించదంటావా? బంగారి చేసిన పని వల్ల రవికి తన మీద సింపతి వచ్చి ఉంటుంది, ఇంప్రెస్ కూడా అయ్యి ఉంటాడు. హేయ్ శామ్, ఇది కరెక్ట్ కాదా? హేయ్, నాదొక డౌట్. తను ఫారెన్లోనే కదా చదువుకున్నాడు, ఇలాంటి విషయాలకంతా ఇంప్రెస్ అవుతాడా తను? పూజ, పరిహారం అని చాచా, భయంకరమైన ఫ్యామిలీ మ్యాన్లో ఉన్నాడే తను. లండన్లో ఉన్న రవి వేరు, ఇక్కడ ఉన్న రవి వేరు. ఝాన్సీ అమ్మ, ఆ బంగారి కలిసి తనని పూర్తిగా మార్చేశారు. నేను ఆ పాత రవిని తీసుకువస్తాను. పాత రవినా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? రవికి మర్చిపోలేని లెవెల్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. హే, ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా చేసి మళ్ళీ ఇరుక్కుంటావు చెప్తున్నా. లేదన్నా, ఖచ్చితంగా ఈసారి తను ఇంప్రెస్ అవుతాడు. పాత రవిని నేను కాని అలా తీసుకురాగలిగానంటే ఆ తర్వాత బంగారి అయినా ఝాన్సీ అమ్మైనా నిలబడరు. అందర్నీ ఈజీగా తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అది చెప్పు ముందు.